గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ రీజనింగ్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పెన్ అనేది 3 2 32 10 28 టబ్బుది వాల్యూ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ పెన్నుది 32 10 28 ఎలా వచ్చిందో తెలవాలి. తెలిస్తేనే మనం క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం వచ్చిందో ఫైండ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం కోడింగ్ డీకోడింగ్ నేర్చుకుంటున్నారు అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఒక చిన్న బేసిక్స్ ఉంటాయి కోడింగ్ అండ్ డీకోడింగ్లో. మనకు ఆల్ఫాబెట్స్ వచ్చేసి 26 లెటర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఈ విషయం అందరికీ తెలుసు, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వినండి. ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్కి మనం నెంబరింగ్ అనేది వేసుకుంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ రాస్తున్నాను A B C D E F G H I J K L M N O P Q R S T U V W X and Y Z. ఇప్పుడు నేను నెంబరింగ్స్ రాస్తాను. ఫస్ట్ ఇది నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. మనం కోడింగ్ డీకోడింగ్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటిదంటే ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుంది అనేది ఒక ఐడియా ఉండాలి. చాలా వరకు చాలామందికి తెలుసు. ఇప్పుడు 19 అంటే ఏంటిది ఎస్ అని, టీ అంటే 20 అని. దానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో పెన్ ఉంది. ఈ పెన్నుకి 32 10 28 ఇవి ఎలా వచ్చినాయో తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంది? పీకి 32, ఈకి 10, ఎన్కి 28 అని అర్థం. సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు పీ లెటర్ వచ్చేసి ఎన్నోది? పీ లెటర్ వచ్చేసి ఇక్కడ చూడండి నెంబర్. పీకి వచ్చేసి 16. ఈ వీడియో నేను ఫస్ట్ టైం కోడింగ్ డీకోడింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళని బేస్ చేసుకొని సింపుల్ క్వశ్చన్స్ చెప్తున్నాను, ఓకేనా? ఫస్ట్ పీకి మనకు ఎంత ఉంది? 16 ఉంది. యాక్చువల్గా మనకు వచ్చిన నెంబర్ ఏంటిది? ఇక్కడ 32 ఉంది. ఇప్పుడు మనకు 32 రావాలి అంటే మనం ఏం చేస్తే 32 వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, అన్నీ రావాలి. బేసిక్స్ అన్నీ వస్తేనే మీరు తొందరగా ఫైండ్ చేయగలుగుతారు, లేకపోతే మీకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకు 32 రావాలంటే 16 టేబుల్లో పోతుంది. 16 2s మనకు 32 వస్తుంది. నెక్స్ట్ది ఈ. ఇప్పుడు ఈది నెంబర్ ఎంత? 5. ఈది నెంబర్ వచ్చేసి 5. ఇక్కడ మనకు 10 ఉంది. 10 ఉందంటే 5 2s 10, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఎన్. ఎన్కి ఎంత నెంబరు? ఎన్ ఎక్కడుంది? ఇక్కడుంది, 14. సో ఇక్కడ 14 అంటే 14 ఏం చేయాలి మనం? 14 2s చేయాలి. 14 2s 28. సో మనకు యాజ్ ఇట్ ఈస్ నెంబర్ అనేది వచ్చింది, 32 10 28 వచ్చేసింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి? మనం టబ్ని ఫైండ్ చేయాలి, ఓకేనా? టబ్కి టీకి ఎంత వస్తుంది? 20 20 2s. యూకి ఎంత? 21 21 2s. బి అంటే ఎంత? 2 2s. ఇప్పుడు చేయండి, చేస్తే మీకు వాల్యూ అని వస్తుంది. 22s ఎంత? 2 2s ఎంత? 4. 0 పెట్టుకోండి. 2 2s ఎంత? 4. 1 2s 2. 42. నెక్స్ట్ 2 2s 4. మన ఆన్సర్ ఏంటిది? 40 42 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఏ ఆప్షన్లో ఉన్నదో చూడండి. ఇది కాదు, 40 42 కాదు, 40 42 4. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను చాలా స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి స్పీడ్గా చెప్తే అర్థం అవ్వదు. స్టెప్ బై స్టెప్ చెప్తేనే అర్థమవుతుంది. అందుకే నేను స్టెప్స్ అనేది చెప్తున్నాను అర్థం అవ్వడానికి. ఎందుకంటే నేను డైరెక్ట్ ఫ్లోలో వెళ్ళిపోతే మీకు అర్థం అవ్వదు. స్టెప్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి BHAIది నెంబర్ వచ్చేసి 2819 ఇచ్చారు. నెక్స్ట్ CDGHది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఇది ఫైండ్ చేయాలంటే ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి థింక్ చేయాలి. ఏంటిదంటే మనకు అక్కడ ఇచ్చిన వర్డ్
కి ఆ నెంబర్ అనేది దాని లెటర్ కాదా అని ఫస్ట్ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అది డివిజనా, మల్టిప్లికేషనా, సబ్ట్రాక్షనా, అడిషన్ చేస్తే వచ్చిందా, ఇక సో ఆన్ ఫస్ట్ అయితే ఆ నెంబర్ కాదా అవునా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే BHAI ఉంది. ఇప్పుడు మన నెంబర్స్ ప్రకారం బి అనేది సెకండ్ లెటర్. ఓకేనా, ఇక్కడ నేను చూపిస్తా. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం బీకి 2 ఉంది. నెక్స్ట్ ఏముంది, హెచ్కి 8 ఉంది. ఓకేనా, హెచ్కి అక్కడేమో 8 ఉంది, ఇక్కడ కూడా హెచ్కి 8 ఉంది. ఏ అంటే 1 కదా. నెక్స్ట్ ఐ అంటే 9, ఐకి 9. ఓకేనా, సో ఇది అనేది కరెక్ట్ ఆర్డర్లో వచ్చింది యాజ్ ఇట్ ఈజ్. CDGHకి కూడా ఇప్పుడు మన సి అనేది ఎన్నో లెటరు 3, డి అనేది 4, జీ అనేది 7, హెచ్ అనేది 8. స్టార్టింగ్ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు కోడింగ్ డికోడింగ్ చేసేటప్పుడు చిన్నగా పక్క పొంటి ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అన్నీ వేసుకొని పెట్టుకోండి. సో మీకు కన్ఫ్యూజ్ ఏమీ కాదు. సో మన ఆన్సర్ ఏంటిది, 3, 4, 7, 8. ఇక్కడ 3, 4, 7, 8 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ ఏమో 23/225/4 ఇచ్చారు. మీట్కి క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనకు వుడ్కి ఎలా వచ్చిందో ఫైండ్ చేయాలి. వుడ్కి ఫైండ్ చేయాలంటే ఇప్పుడు మనకైతే ఒకటి తెలుసు, డబ్ల్యూకి నెంబర్ వచ్చేసి 23 వస్తుంది, డీకి 4 వస్తుంది. డబ్ల్యూకి నెంబర్ ఇక్కడ ఉంది, డబ్ల్యూకి 23 ఉంది, డీకి 4 ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ చేయగలిగినాం. మరి దీనికి 225 ఎలా వచ్చింది? సో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఓకే ఏమొస్తుంది, 15 వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ 225 ఎలా వచ్చిందో తెలియాలి అంటే ఫస్ట్ మీకు స్క్వేర్స్ తెలవాలి. ఇప్పుడు మనకు కోడింగ్ డీకోడింగ్ అయినా ఏదైనా సరే మనకు మ్యాక్సిమం స్క్వేర్స్ అనేది 30 లోపలనే స్క్వేర్స్ అనేది అడుగుతారు. సో మనకి ఆ స్క్వేర్స్ అనేవి అన్నీ వచ్చి ఉన్నాయనుకోండి, సో మీకు ఏ స్క్వేర్ అనేది మీరు తొందర ఫైండ్ చేయగలుగుతారు. సో మీకు స్క్వేర్స్ రాలేదనుకోండి, సో మీకు కష్టంగా ఉంటుంది, సో డిఫికల్టీగా ఉంటుంది అన్నట్టు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ అన్ని బేసిక్స్ నేర్చుకోండి. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఏదైనా బేసిక్స్ రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఆ ఫుల్ వీడియో చేస్తాను మ్యాథ్స్లోని. ఓకేనా, ఇప్పుడు మనకు 15 అనేది ఓ లెటర్, ఇక్కడ మనకి 225 ఉంది. సో 15 స్క్వేర్ ఇస్ 225. ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకు స్క్వేర్స్ నేర్చుకోమంటున్నా అంటే 30 స్క్వేర్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు 15 స్క్వేర్ అనేది 225 కాబట్టి మీరు ఇది ఎంత 10 సెకండ్స్ లోపల సాల్వ్ చేయగలరు. స్క్వేర్స్ తెలుసు కాబట్టి 10 సెకండ్స్ లోపల సాల్వ్ చేసారు. అదే మీకు స్క్వేర్స్ తెలియకపోతే మీకు ఎంత టైం పడుతుంది అట్లా అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏముంది, మనకు మీట్ ఉంది. ఇప్పుడు మీట్ చూసుకుంటే ఎమ్ది నెంబర్ వచ్చేసి 13, టీది వచ్చేసి 20. ఇప్పుడు మనకి ఆప్షన్స్లో చూస్తే 13 ఇక్కడ ఉంది, 13 ఇక్కడ ఉంది, 20 సేమ్ ఉంది. సో ఇక్కడ 10 వస్తుందో 25 వస్తుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా చేసినాం, ఓ అనేది 15 లీటర్ కాబట్టి 225 ఇలా మనం ఫైండ్ చేసినాం స్క్వేర్ చేస్తే. ఇప్పుడు ఇది ఎంత 5. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే 225 వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ కూడా స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏం వస్తుంది, 25 వస్తుంది. సో ఆన్సర్ ఏంటిది, 13, 25, 20 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడియో కూడా చేస్తాను బేసిక్స్ ఎలా చేయాలి అనేది.